ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అదృశ్యమైన గాదె సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సాయి కృష్ణని నాగరాజు హత్య చేశాడని, లాకప్ డెత్ చేశారని, ఆ తర్వాత అతన్ని తీసుకెళ్ళి కృష్ణలంకలోనే ఒక శ్మశానంలో తగలబెట్టేశారని, ఇలాంటి ఆరోపణలు ఇవన్నీ ఇప్పటికైతే ఆరోపణలను ఎదుర్కొంటున్నారో ఆ సిఐ నాగరాజుని సపోర్ట్ చేస్తూ ఒక వర్గం సోషల్ మీడియాలో, ఒక పార్టీ కూడా అని చెప్పొచ్చు, ఇక్కడ ఒక పార్టీ కావచ్చు, ఒక వర్గం కావచ్చు, ఒక వర్గం పూర్తి స్థాయిలో సిఐ నాగరాజుకి మద్దతిస్తోంది. ఎలా మద్దతిస్తోందంటే, సాయి కృష్ణ అనేవాడు నేరస్తుడు, సాయి కృష్ణ అనే వ్యక్తి పైన రౌడీ షీట్ ఓపెన్ చేసింది, సాయి కృష్ణ పైన 22 కేసులున్నాయి, సాయి కృష్ణని సిఐ నాగరాజు ఒకవేళ చంపితే చంపేయడం తప్పేమీ కాదు, సాయి కృష్ణని చంపేశాడనుకోండి, ఆ విషయాన్ని సిఐ నాగరాజు అఫీషియల్గా చెప్పొచ్చు కదా. అంటే చూడండి ఒకసారి, సిఐ నాగరాజు తన డ్యూటీ చేయడంలో తప్పు లేదు. సిఐ నాగరాజు విజయవాడలో రౌడీయిజాన్ని అణచివేసే ప్రయత్నం చేయడం తప్పేమీ కాదు. విజయవాడలో ఏదైతే గంజాయి తాగుతూ అమాయకులపైన దాడులు చేస్తున్న వ్యక్తులు, ఇందులో ఇప్పుడు అదృశ్యమైన గాదె సాయికృష్ణ కూడా ఉండొచ్చు, వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు. వ్యక్తిగతంగా చర్యలు తీసుకోవడమే ఇక్కడ తప్పుగా కనిపిస్తోంది, తప్పుగా బయటకు పడుతోంది. అందుకే ఇవాళ ప్రభుత్వం కూడా సిఐ నాగరాజు పైన హత్యాయత్నం, హత్య 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఎవరైతే గాదె సాయికృష్ణకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో, అతను సిఐని హీరోను చేస్తూ, నాగరాజు చేసిన చర్యల్ని హీరోయిజంగా చూపిస్తూ, నాగరాజుకు అనుకూలంగా మద్దతిస్తూ, నాగరాజుని సపోర్ట్ చేస్తూ ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో వాళ్ళు చట్టాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం భారతదేశంలో ఉన్నాం, వేరే గ్రహంలో లేం. మన భారత రాజ్యాంగం ప్రకారమే మనం బతుకుతున్నాం, వేరే గ్రహంలో లేం. మన రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ప్రకారం, రాజ్యాంగంలో ఉన్న సూచనల ప్రకారం రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పోలీస్కి ఉంది. మనం వేరే గ్రహంలో లేదు, వేరే జాతి కాదు, వేరే మతం కాదు. మన పార్టీ వేరు కావచ్చు, మన కులం వేరు కావచ్చు, మన ప్రాంతం వేరు కావచ్చు, కానీ మనమంతా మనుషులం, మనకు మానవత్వం ఉంది. అతను రౌడీ షీటరే కావచ్చు, కానీ అతనికి శిక్ష పడే విధంగా సెక్షన్లను యాడ్ చేసి వాటిని నిరూపించి కోర్టుకు అప్పజెప్పడమే పోలీసుల బాధ్యత. ఈ కనీస బాధ్యతని ఎందుకు మర్చిపోతున్నారు? సోషల్ మీడియాలో ఎవరైతే సిఐ నాగరాజుకి మద్దతిస్తున్న వాళ్ళు ఎలా మద్దతిస్తున్నారంటే, ఒకసారి నేను కామెంట్స్ చదువుతాను. కొన్ని కామెంట్స్ నేను రాసుకొని వచ్చాను. హ్యాట్స్ ఆఫ్ పోలీస్ నాగరాజుకి, సూపర్ పోలీస్, సాయి కృష్ణ గురించి బాగా చెప్పావు, బాగా చేశావు, సాయి కృష్ణని చాలా బాగా శిక్షించావు, శిక్షించినందో వీళ్ళకి తెలిసినట్టు. క్రిమినల్స్ను తీసుకెళ్లి ఏసీ గదిలో కూర్చోబెట్టాలా? సిఐ కరెక్ట్. 22 క్రిమినల్ కేసులున్న రౌడీని చంపితే తప్పేంటి? చూడండి, సిఐ ఈజ్ గ్రేట్. సిఐ ముమ్మాటికి ఉద్యోగం కరెక్ట్గా చేస్తున్నారు, అతనికి నా అభినందనలు. సిఐ కరెక్ట్ జాబ్ చేశారు. సిఐ డిడ్ కరెక్ట్ జాబ్ ఇన్ ఎలిమినేటింగ్ క్రిమినల్స్. ఎస్, క్రిమినల్స్ని మార్చాలి అని చట్టంలో ఉంది, కానీ చంపేయాలని ఎక్కడ రాయలేదు బాస్. మీ రాజ్యాంగంలో అయినా రాశారా? భారత రాజ్యాంగం కాకుండా మీ దగ్గర ఏదైనా కొత్త రాజ్యాంగం ఉందా? భారత రాజ్యాంగానికే అనుకూలంగా, వ్యతిరేకంగా ఏమైనా కొత్త రాజ్యాంగాలు రాసుకున్నారా? లేకపోతే మీ కులానికో, మీ మతానికో, మీ ప్రాంతానికో సపరేట్ రాజ్యాంగం రాసుకున్నారా? సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాసే వాళ్ళందరినీ అడుగుతున్నాను, ఎందుకు సాయి కృష్ణ రౌడీ షీట్ని ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు? మీరు మీ బ్లాగుల్లో ఎందుకు రాస్తున్నారు? నేరస్తుడే కావచ్చు సాయి కృష్ణ, తప్పేం కాదు, నేరస్తుడే. నేరస్తుని శిక్షించడానికి ఒక విధానం ఉంది. హత్య చేయొచ్చు, హత్యకు కూడా ఒక సెక్షన్ ఉంది, శిక్ష ఉంది. కానీ ఒక వ్యక్తిని 40 రోజుల క్రితం తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి అతన్ని లాఠీలతో, కర్రలతో, బూట్లతో కొట్టారని ఎవరో అదే స్టేషన్లో ఒక వ్యక్తి చెప్తున్నాడు. కొట్టి వాళ్ళమ్మ ఆరోపణల ప్రకారం కాల్చి బూడిద చేసి, ఎముకలు కూడా దొరకకుండా చేసి, అప్పుడా చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే 3 సింహాలు 1 లక్షం, అదైతే ఇదా మీరు చెప్పాలనుకుంటున్నది? ఇదేనా మీరు సమర్థించేది? చాలా మంది పోలీసులు మంచి ఆఫీసర్లు ఉన్నారు, చాలా మంది పోలీసులకు కోపం ఉండాలి, అన్నీ ఉండాలి. అతనికి కొట్టే హక్కును కూడా చట్టం ఇచ్చింది, కానీ చంపే హక్కును మాత్రం ఇవ్వలేదు. సిఐ నాగరాజు కోసం పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఐ స్టాండ్ విత్ యూ సార్ అని ఒక పోస్టర్ పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో. సోషల్ మీడియాలోని వాళ్ళ అకౌంట్స్లలో కూడా పోస్ట్ చేస్తున్నారు. నాగరాజు నిజంగా చట్ట ప్రకారం గాదె సాయి కృష్ణపై చర్యలు తీసుకుంటే నేను కూడా నాగరాజును సమర్థిస్తా.
కానీ ఒక రౌడీ షీట్ కావచ్చు, ఒక నేరస్తుడు కావచ్చు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కావచ్చు, భారత చట్టం ప్రకారం రుజువు కాని నేరాలు ఎప్పటికీ రుజువు కాని నేరాలే. రుజువు కాని నేరాల్లో ఉండే నిందితులు నిందితులుగానే ఉంటారు, కానీ అతను ముద్దాయి కాదు, నేరస్తుడు కాదు, నిందితుడుగా ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక కన్న తల్లి నా కొడుకుని చంపేశారా, మీరు చంపితే ఎక్కడ పెట్టారో, పాతి పెట్టారో, కాల్చి బూడిద చేశారో ఆ మట్టినైనా నాకు ఇవ్వండి, నేను కనీసం ఆ మట్టిని చూసైనా నా గుండె లవిసేలా రోధిస్తానని చెబుతుంటే, ఆ పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టి అన్నా ఇవ్వండి, పోనీ ఎక్కడ చేశాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. మీకు గుండె పగలట్లేదా? మీరు ఆలోచించండి. మనుషుల్లా ఎందుకు ఆలోచించట్లేదు మీరు? సాయి కృష్ణని నేరస్తుడుగా చూపిస్తున్నారు, సరే సిఐ చేసిన తప్పును ఎందుకు మీరు ఎత్తి చూపట్లేదు? ప్రభుత్వమే ఇవాళ కేసు నమోదు చేసింది కదా సిఐ పైన. ఆలోచించండి. మనం సమాజంలో బతుకుతున్నాం, తోటి మనిషితో కలిసి బతుకుతున్నాం, తోటి మనుషులతో కలిసి జీవిస్తున్నాం, తోటి మనుషుల సహాయాన్ని తీసుకుంటున్నాం, తోటి మనుషులతో మన అవసరాలు తీర్చుకుంటున్నాం. తోటి మనిషికి మనము సాయం చేయాలి, తోటి మనిషిని మనిషిగా చూడాలి. వాడు నేరం చేస్తే చట్టాలున్నాయి, పోలీసులు ఉన్నారు. అందుకే కృష్ణలంకలో అందుకని సిఐ నాగరాజ్కి అధికారం ఇచ్చింది. ఆ నేరాలని అదుపు చేయండి, ఆ నేరస్తులను పట్టుకొచ్చి చట్టానికి అప్పజెప్పండి అని చెప్పారు తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కోర్టుల కంటే ముందే శిక్షలు వేయమని చెప్పలేదే. ఏదైనా పార్టీ రాజ్యాంగం చెప్పిందా? ఏదైనా రాజకీయ పార్టీ రాజ్యాంగం కానీ, లేకపోతే ఏదైనా కులపు రాజ్యాంగం కానీ చెప్పిందా? ఎందుకు ఈ కేసులో కులాన్ని, రాజకీయాలను తీసుకొస్తున్నారు? చాలా స్పష్టంగా చాలామంది మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న నాయకులు కూడా మాట్లాడుతారు. చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడుతుంటే. ఈ సబ్జెక్ట్ని సాయి కృష్ణ వర్సెస్ నాగరాజుగానే చూడాలి. దయచేసి ఏ రాజకీయ పార్టీ అంటియొద్దు, ఏ రాజకీయ పార్టీ కూడా భుజానికి ఎత్తుకోకూడదు. రాజకీయ పార్టీలు ఒకవేళ భుజానికి ఎత్తుకున్నా కూడా సాయి కృష్ణకు న్యాయం జరగాలి, సాయి కృష్ణ తల్లికి న్యాయం జరగాలి. ఇక్కడ సాయి కృష్ణ విషయంలో ఆమె తల్లికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. కొడుకును చివరిసారి కూడా చూసుకునే వీలు లేకుండా ఇంత దారుణమా? చచ్చిపోతున్నామా? ఆ కామెంట్స్ అన్ని చూస్తుంటే మనం మనుషులుగా చచ్చిపోతున్నామా అనే బాధ కలుగుతోంది. మనం మనుషులమేనా? అరే గిల్లుకుంటే నొప్పి రావట్లేదా? కోస్తే రక్తం రావట్లేదా? అలా అనిపిస్తుంది. వీళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చారేమో అనిపిస్తుంది. చాలా బాధాకరం. ఎస్, అతను ఒక రౌడీ షీటరు, హత్య కేసులో నిందితుడు. ఓకే, చట్టానికి పట్టించండి, తీసుకెళ్లి జైల్లో పెట్టండి, ఆ తర్వాత చట్టానికి అప్పచెప్పండి, కోర్టులో అతన్ని హత్య చేసినట్టుగా నిరూపించండి, ఉరిశిక్ష వేయండి, నో ప్రాబ్లం, ఉరిశిక్ష వేయండి, అసలు తిరిగేలేదు, ఒప్పుకుందాం. కానీ చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? ఇది ఇవాళ సాయికృష్ణ నేరస్తుడు కాబట్టి సిఐ చేసింది కరెక్టే అని మీరు కామెంట్స్ రాస్తున్నారు. ఓకే, ఒక అమాయకుడికి ఇటువంటి కేసులో ఇరుక్కొని, మీలోనే ఒక అమాయకుడు, ఈ కామెంట్ రాసిన ఒక వ్యక్తిలోనే అమాయకుడు అనుకోకుండా కేసుల్లో ఈ నేరాల్లో ఇరుక్కొని పోలీసుల దెబ్బల్లో, ఇదే నాగరాజు చేతిలో, ఇదే సిఐ నాగరాజు గారి చేతుల్లో చావు దెబ్బలు తిని చచ్చిపోతే ఇదే మాట్లాడతారా మీరు? నేరం రుజువు చేయడానికి మన భారత శిక్షాస్మృతి ఉంది. రుజువైన నేరానికి శిక్ష విధించడానికి కోర్టులున్నాయి. పోలీసులకు శిక్ష విధించే ఏ హక్కు లేదు. పోలీసులంటే భయపడుతున్నారేమో చాలా మంది. పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయాలి, అది కూడా చట్టం ప్రకారం చేయాలి. నిలదీసే హక్కు ఈ భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉంది. తమిళనాడులో ఏం జరిగిందో తెలుసు కదా, మదురై కోర్టు చెప్పిన తీర్పు తెలుసు కదా, అక్కడ పోలీసులకు ఉరిశిక్ష వేశారు తెలుసు కదా. ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? చట్టాన్ని కాపాడండి, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండి. సరే, మీరే రాస్తున్నారు చాలామంది, నాగరాజు చాలా బాగా పనిచేశారు సిఐ నాగరాజు, సాయి కృష్ణ అనే క్రిమినల్ని ఎలిమినేట్ చేశాడు, తప్పేం లేదని రాస్తున్న మీరు అతని నేర చరిత్ర అంతా కేసుల వారీగా తీసుకొచ్చి సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్స్లో పోస్ట్ చేస్తున్న మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఒక రాజకీయ పార్టీ మద్దతు ఇస్తే నేరస్తులకి రాజకీయ పార్టీ మద్దతు ఇస్తుంది, ఒక స్వచ్ఛంద సంస్థ మద్దతు ఇస్తే నేరస్తులకి స్వచ్ఛంద సంస్థ మద్దతు ఇస్తుంది, ఒక మామూలు వ్యక్తి వెళ్ళి మద్దతు ఇస్తే వీడు ఆ పార్టీకి సంబంధించిన వాడు, ఇలా రాసేస్తున్నారు మీరు. కానీ ఇవన్నీ వదిలేసి మనుషులుగా ఆలోచించండి. పార్టీలని, కులాలని, ప్రాంతాలని అన్నీ వదిలేసి మనుషులుగా ఆలోచించండి. అప్పుడు నిజం తెలుస్తుంది. లేకపోతే చాలా కష్టం అవుతుంది. మీకు కూడా భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు వస్తాయి. అయిపోలే లైఫ్ ఇవ్వాలి. వచ్చినప్పుడు మీరు మీ తరఫున కూడా మాలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ముందు చట్టాన్ని గౌరవించండి, చట్టానికి విలువివ్వండి. ఆ తల్లి కన్నీళ్లను చూడండి ఫస్ట్. మీ పార్టీనో, లేకపోతే మీ బాధ్యతనో, లేకపోతే మీ ప్రాంతాన్నో, లేకపోతే మీ క్యాస్ట్నో ఏదైతే మీరు బలపరచాలనుకుంటున్నారో దానికంటే ముందు ఆ తల్లి కన్నీళ్లను చూడండి దయచేసి. ఒక్కసారి ఆ తల్లి కన్నీళ్లను చూడండి. మన పార్టీలు ఎక్కడవో మనతోటే ఉంటాయి, మన కులాలు ఎక్కడవో మనతోటే ఉంటాయి, మన ప్రాంతం ఎక్కడబోదు మనతోటే ఉంటుంది. కానీ దయచేసి ముందు న్యాయం కోసం పోరాటం చేద్దాం. చట్టం ప్రకారం ఆ సాయి కృష్ణ విషయంలో ఏం జరిగిందో తేలేదాకా ఖచ్చితంగా ఆ తల్లికి మద్దతు ఇద్దాం. సాయి కృష్ణ నిజంగా
నేరస్ చేసి పారిపోతుంటే అతన్ని ఎన్కౌంటర్ చేశారనుకోండి, దానికి లెక్క ఉంది. కానీ పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టి చంపారని ఆ తల్లి చెప్తోంది. ఓ వ్యక్తి ఏకంగా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నాడు. ఇంకొక విషయంలో క్రాంతి కుమార్ అనే ఎంఆర్పిఎస్ ఏపీ అధ్యక్షుడి కొడుకు వెంకటేశ్వరరావు కొడుకు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ తీసిన వీడియో చెబుతోంది సిఐ నాగరాజు ఏ స్థాయిలో వేధింపులకు టార్చర్ చేస్తాడనేది చూస్తున్నారు. అతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే చంపేయటమేనా క్రిమినల్స్ని ఏరిపారేయడం అంటే? ఇలా చేస్తే మారిపోతాయా నగరాలు ఒక్కసారిగా క్రిమినల్స్ లేకుండా? ఒక్కసారి ఆలోచించండి. ఓకే, క్రిమినల్స్ ఏరిపారేద్దాం అనుకున్నాం మీ చట్టం ప్రకారమే. అసెంబ్లీలో ఉన్న రాజకీయ నాయకులు ఎంతమంది పైన ఈ క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలుసా? దాదాపు 2024 ఎన్నికల్లో పోటీ చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలలో 53% మంది పైన క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఏడీఆర్ డేటా చెప్తోంది. వీళ్ళని నాగరాజుకి ఎందుకు పట్టించలేదు? నాగరాజు లాంటి సిఐలని పెట్టి వీళ్ళని ఎందుకు ఏరిపారేయటం లేదు? ఓకేనా? పార్టీల వైజ్గా చెప్తా. 50% మంది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. 48% మంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ పేరు చెప్పలేదు అనుకున్నారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 40% మంది జనసేనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ 53%లో 80% మంది బీజేపీకి సంబంధించిన వ్యక్తులపైన కూడా, నాయకులపైన కూడా కేసులు ఉన్నాయి. ఎందుకు వీళ్ళ కేసులు పెండింగ్లో ఉన్నాయి? వీళ్ళని తీసుకెళ్ళి ఎందుకు పోలీసులు శిక్షించడం లేదు అంటే చట్టం ఒకటి ఉంది, రాజ్యాంగం ఒకటి ఉంది. రాజ్యాంగం ప్రకారం వీళ్ళపైన ఉన్న కేసులను విచారణ జరపాలి, నిజానిజాలు తేల్చాలి. తేల్చిన తర్వాత వాళ్ళని దోషులుగా తేల్చాలి. కేసులున్నంత మాత్రాన నేరస్తులు కాదు. నేను అంటున్నాను, కేసులున్నంత మాత్రాన నేరస్తులు కాదు అని. మీరేమనుకుంటున్నారు? నిజంగా సిఐ నాగరాజుని సమర్థిద్దామా, లేకపోతే రౌడీ షీటర్గా ఉండి హత్యకు గురైన సాయికృష్ణని ఖచ్చితంగా వ్యతిరేకిద్దామా? సాయికృష్ణ లాంటి వ్యక్తులని చంపేయటం న్యాయమేనా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. నా పేరు తిరుమల్.